శూరుడైన కర్ణుడు దుర్యోధనుని ప్రక్కన బలమైన స్తంభంలా నిలబడ్డాడు. అతని విశ్వాసం అపారం, అతని మాట అబద్ధం కాదు. చిన్నప్పటి నుంచి దుర్యోధనుడు అతనికి స్నేహం, ఆదరణిచ్చాడు. తన జన్మను తక్కువగా చూసిన వారి చేత తిరస్కరించబడిన కర్ణుడు దుర్యోధనుని ఆదరణలో ఓదార్పు పొందాడు. ఏది ఏమైనా అతనికి సేవ్ చేస్తాన్ని, అతని కోసం పోరాడుతాన్ని ప్రమాణం చేశాడు. యుక్త వయస్సులో చేసిన ఈ ప్రతిజ్ఞ కర్ణుడి జీవితానికి లంగరులా మారింది. అతను యుద్ధ కర్రల్లో రాణించారు. మహాబలవంతుడైన అర్జునుడికి కూడా ప్రత్యర్థి అయ్యారు. అయినప్పటికీ అతని జన్మ రహస్యం గురించి అతన్ని ఎగతాళి చేస్తూ గుసగుసలు వినిపించాయి. అయితే దుర్యోధనుడు అతనికి స్థిరమైన స్నేహితుడిగా మిగిలిపోయాడు. అతన్ని అంగరాజుగా పట్టాభిషిక్తుడిని చేసి లోకంలో అతని స్థానాన్ని సుస్థిరం చేశాడు. కర్ణుడి విశ్వాసం మరింత బలపడింది. అతని జీవితం కర్వుల విధితో ముడిపడింది. కర్ణుడి సొంత సోదరులైన పాండవులు వనవాసం నుండి బయటకు వచ్చినప్పుడు కర్ణుడి ప్రమాణంలోని నైతిక సందిగ్ధత స్పష్టంగా కనిపించింది. అతను దుర్యోధనునికి బద్ధుడియాడు. అయినప్పటికీ అతని మనస్సాక్షి పాండవుల హక్కును గుర్తించింది. వారి రక్త సంబంధం గురించిన చిత్తాన్ అతని నుండి రహంగా ఉంచబడింది. అతని ఆత్మను కల్చివేసింది. అయినప్పటికీ అతను తన మాటకు దుర్యోధనతో ఏర్పడిన బంధానికి నిజంగానే ఉన్నాడు. అతను పాండవులతో వైర్యంగా పోరాడాడు. ప్రతి దెబ్బ అతను వికర్జించబడిన విధేయతలు గుర్తు చేసింది. యుద్ధం కొనసాగింది. తొందరపాటులో చేసిన ప్రమాణాలకు, సత్యాన్ని బలిచ్చి నిలబెట్టుకున్న విధేయతలకు, విషాద పరిణామాలకు నిదర్శనం. అర్జునుడి తెలివైన సారథి అయిన కృష్ణుడు కర్ణుడు అనుభవించిన అన్యాయాన్ని గుర్తించాడు. కర్ణుడి జన్మ రహస్యం సూర్యదేవుడికి అతని వంశం గురించి అతనికి తెలుసు. రక్తపాతాన్ని నివారించడానికి తీవ్ర ప్రయత్నంలో కృష్ణుడు కర్ణుడిని సంప్రదించాడు. అతను కర్ణుడి నిజమైన గుర్తింపును, పాండవులతో అతని బంధుత్వాన్ని వెల్లడించాడు. కృష్ణుడు అతన్ని దుర్యోధనుడిని విడిచిపెట్టి తన సోదరులను ఆలింగనం చేసుకుని ధర్మం కోసం పోరాడమని కోరాడు. కకె రాజ్యం, శాంతి మరియు శ్రేయస్సు గురించి ఒక చిత్రాన్ని అతని ముందుంచాడు. కాని కర్ణుడు తన ప్రమాణానికి కట్టుబడి తిరస్కరించాడు. ప్రపంచం అతన్ని పక్కన పెట్టినప్పుడు తన వెన్నంటే నిలబడిన దుర్యోధనుడిని అతను మోసం చేయడు. యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. యుద్ధ భూమిలో అర్జునుడిని ఎదుర్కొన్న కర్ణుడు తన అంత్యం సమీపించిందని తెలుసుకున్నాడు. తన ఎంపికల భారం అతనిపై పడుతుండగా అతనొక బోనులో చిక్కుకున్న జంతువుల ఆవేశంతో పోరాడాడు. అతని జన్మనిచ్చిన తల్లి కుంతీదేవి తుచంతో తన్ను తాను అతనికి వెల్లడించింది. తను కోల్పోయిన కొడుకును ఆలింగనం చేసుకోవడానికి అతని విధేయత కోసం ఆమె వేడుకుంది. కర్ణుడు భావోద్వేగంతో తన జీవితంలోని క్రూరమైన వైరుధ్యాన్ని ఎదుర్కొన్నాడు. అతను తన సొంత రక్తంతో, మాంసంతో పోరాడుతూ అబద్ధం జీవించాడు. అయినప్పటికీ అతను తన ప్రమాణానికి, దుర్యోధనుడి పట్ల తన విశ్వాసానికి కట్టుబడి ఉన్నాడు. వీతికి తన స్వంత మౌండి బాధ్యతకు బలి అయినాడు. ధర్మం సంక్లిష్టతలను గుర్తు చేసే విషాద వీరుడిగానిపోయాడు. విధేయత, నిజాయం తరచుగా జీవిత యుద్ధ క్యూమినిలో కోలికొంటాయి.